భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. ఇంద్రియాణమధిష్టాత్రీ భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. ఇంద్రియాణమధిష్టాత్రీ భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. సకల దేవతలు విష్ణుధామము చేరుకుని పురుష సూక్త మంత్రము చేత విష్ణు భగవానుని స్తుతింపసాగరి. అప్పుడు రమాపతి వారి ఎదుట ప్రత్యక్షమై, మీరందరూ ఇక్కడకు వచ్చుటకు కారణమేమి అని అడిగాను. నేను మీ కష్టమును తొలగించుటకు ప్రయత్నం చేసేదను అనెను. వృత్రాసురుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరములను పొందెను. మీరందరూ ఆ దానవుని దగ్గరకు వెళ్ళి సామనీతిని ఆశ్రయించుడు. నేను వజ్రాయుధమునందు గుప్త రూపమున ప్రవేశించెదను. మీరు భగవతి యోగమాయ వద్దకు వెళ్ళుడు. ఆమెను శరణుజొచ్చి మంత్రమును పఠించి స్తుతింపుడు. ఆ దేవి కామరూపిణి. దుష్టులకు ఆ తల్లి దర్శనము దుర్లభము. ఆ దేవిని ఆరాధించుట వలన కేవలం ఇంద్రుడే సంగ్రామ రంగమున శత్రువులను వధించగలడు. పరమ పూజ్యురాలకు జగదంబ ఆవిర్భవించినప్పుడే ఇది ఎంతయును జరగగలదు. సాత్విక దృష్టిని అవలంబించి ఆ ప్రకృతి దేవిని ఆరాధింపుడు. పూర్వము మధుకైటబుల సంహారము విషయమున భగవతి జగదంబనే స్తుతించి తిని మధుకైటబులను దేవి మోహింపజేయగా నేను వారిని వధించగలిగితిని అని చెప్పెను. విష్ణు మాట విని దేవతలు సుమేరు పర్వతమునకు వెళ్ళి ధ్యానమును ప్రారంభించిరి. దేవుని స్తుతించుట యందు దేవతలు లగ్నమైరి. వృత్రాసురుని వలన మేము మిగుల ఇడుములు పొందితిమి. ఈ చరాచర త్రిలోకముల సృజన కార్యము మీ మీదనే ఆధారపడి ఉన్నది. పుత్రుడు సాక్షాత్తు అపరాధి అయినను వారిని శిక్షించుట తల్లి కర్తవ్యము. జనని, మునుపు మహిషాసుని మీరే వధించితిరి. మీ చేతులలోనే శుంభ నిశుంభులు వధింపబడిరి. ఇప్పుడు కూడా వృత్రాసుని వధించి మమ్ములను రక్షింపవలను. భవాని, మేము మీ చరణ కమలములకు ప్రణమిల్లుటయే మా కర్తవ్యమని తలుచుకుందము. యోగిజనులు కూడా ముక్తిని పొందుకోరుచు హోమం చేయనప్పుడు వారి ద్వారా సదా మీ స్మరణయే జరుగుచుండెను. దేవతలను సంతుష్టులను చేయుటకు స్వాహ, పితరులను సంతుష్టు చేయుటకు స్వదా ఈ శబ్దములు ఉచ్చరింపబడును. మేధ, కాంతి, శాంతి అట్లే గొప్ప మనోరథములను నెరవేర్చు ప్రసిద్ధమైన బుద్ధివి కూడా మీరే అని దేవతలు స్తుతించగా భగవతి ప్రత్యక్షమయ్యను. సకల ఆభరణములను ధరించి పాసము, అంకుశము, అభయముద్రల చేత సంపన్నురాలై 4 భుజములతో శోభిల్లుచుండెను. మస్తకమునందు మకుటమును ధరించియుండెను. ఆ దేవి విగ్రహము సచ్చిత్ ఆనందమయము. జగదంబ ఆ దేవతలతో, మీకు కలిగిన కష్టము తొలుగుటకు వృత్రాసుని మోహింపజేయుటకు ఏర్పాట్లు చేసుకొనుడు. దేవతల ఎడల విశ్వాసం కలిగినచో అతనిని తుదముట్టించవచ్చును అని చెప్పి అంతర్ధానమైనది. దేవతలంతయు వృత్రాసుని స్థలమునకు వెళ్ళి ప్రియవచనములతో తమ కార్యమును పూర్తి చేసుకొనుటకు సామనీతిని ఉపయోగించిరి. వృత్రాసురునితో సంధి చేసుకొనుటకు ప్రసన్నత చేసుకొనిరి. వృత్రాసురుడు దేవతలతో, దేవేంద్రుడు వజ్రముతో గాని ఎండిన తడిసిన అస్త్రములతో నన్ను చంపడానికి పూనుకోకపోతే మనము సంధి చేసుకొనవచ్చును అనెను. ఆ మాటతో ఇంద్రుడు వృత్రాసురుడు మిత్రులై గంధమాదన పర్వతముపై నందనవనమున సముద్ర తీరమున విహరించుచుండిరి. కాని ఇంద్రుడు మాత్రం వృత్రాసుని వధించుటకు సమయం ఎప్పుడా అని ఎదురు చూచుచుండెను. రుద్రునితో త్వష్ట ఇట్లు పలికెను, ఇంద్రుడు నీకు పూర్వ వైరి. ద్వేషించు బుద్ధి కలిగిన ఇంద్రుని నీవు విశ్వసింపరాదు అని చెప్పగా మృత్యువు తల మీదనున్న కారణమున అతడు ఆ మాటల మీద ధ్యానము ఉంచలేదు. ఇంద్రుడు వృత్రాసురుని సముద్ర తీరమున చూచెను. ఇప్పుడు సంధ్యా సమయము. ఇది రాత్రియును కాదు, పగలును కాదు. ఈ నిర్జన ప్రదేశమున ఇతడు ఒంటరిగానే నాకు లభించినాడు అని తలచెను. ఇంద్రునకు సముద్రమును ప్రవహించుచున్న నీటి మీద ఉన్న నురుగు మీద దృష్టి పడెను. నురుగు ఎండినది కాదు, తడిసినది కాదు, ఇది శస్త్రము కూడా కాదు అని భగవతిని ధ్యానించుట ఎందే ధ్యాస నిలుపగా
భగవతి అచటికేతించెను. దేవతలందరూ ఒక చోటికి చేరి స్తోత్రము చేయుచు దేవిని ప్రసన్నురాలను చేసుకొనిరి. భగవతి మూర్తిని తమ దివ్య రూపము ఉపవనమునందు ప్రతిష్ఠించిరి. ప్రాతః మధ్యాహ్న సాయంత్రము 3 సమయములందు విశేషముగా దేవిని అర్చించిరి. ఇంటింటా ఆ దేవిని ఉపాసించుట అనివార్యమయ్యెను. విష్ణువు, ఇంద్రుడు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు అందరూ ఉత్సవములు చేసుకొనసాగిరి. పరాశక్తి ప్రవేశించిన నురుగు ద్వారా వృత్రాసురుని సంహరించుటకు ఇంద్రునకు మిగుల సులభమయ్యెను. ఋతుని వధించిన హత్యాభయముతో ఇంద్రుడు మిగుల వ్యాకులతకు లోనై అమరావతిని చేరెను. మునుల మనస్సులో భయము వ్యాపించియుండెను. మనము ఈ నీచ కార్యమునకు తోడ్పడితిమి. ఇప్పుడు ముని అను శబ్దము నిరర్థకమయ్యెను. ధర్మ అర్థ కామ మోక్షములను పదార్థములందు ధర్మమోక్షములు మాత్రమే సారవంతములు. నేడు ఇవి కూడా నశించను కదా అని ఆలోచించసాగిరి. త్వష్ట తన కుమారుడైన వృత్రాసురుని మరణవార్త తెలుసుకొని అతనికి పరలోక సంస్కారములు చేసి మిగుల వ్యాకులతతో ఈ ఇంద్రుడు అనేక దుఃఖములను అనుభవించుకాక అని శపించి తన సుమేరు పర్వతమునకు వెళ్ళిపోయెను. జనమేజయుడు, పితామహ, రుద్రుని వధించిన ఇంద్రునకు ఏ గతి పట్టినది అని అడుగగా వ్యాసుడు కర్మఫలమును దేవతలైన దానవులైన మానవులైన అనుభవించవలసినదే. అప్పుడు ఇంద్రుని తేజస్సు మిగిలి క్షీణించియుండెను. ఈ ఇంద్రుడు బ్రహ్మఘాతి అని దేవతలందరూ అతడిని నిందించుచుండెరి. రుద్రుని వధించవలనను కోరికతో ఇంద్రుడు ఈ దుష్కర్మకు పాల్పడనని అందరూ చెప్పుకొనసాగరి. తన కీర్తిని నశింపజేయు మాటలను ఇంద్రుడు వినుచుండెను. అతనిని చూచి శత్రువులు నవ్వుటను గమనించెను. ఇంద్రజుమ్నుడను రాజర్షి పాపమును చేయలేదు. అతనిని స్వర్గము నుండి విడలగొట్టిరి. యయాతిని స్వర్గము నుండి బహిష్కృతిని చేసిరి. 18 జన్మల వరకు కర్కట యోనిలో ఉండవలసి వచ్చెను. ఇంద్రుని స్థితిని గమనించి ఇంద్రాణి ఇంద్రునితో, మీరు ఇంత చింతించుటకు బలమైన శత్రువులు ఎవరునూ లేరు కదా అని అడిగను. దేవి, నన్ను బ్రహ్మహత్యా దోషము వెంటాడుచున్నది. నా అంతఃకరణం నందు అగ్ని రగులుకొనుచున్నది అని శచీదేవితో అనెను. ఇంద్రుడు మానస సరోవరం చేరుకొని కమలవాళమునందు దాగుకొనెను. అనేక ఉపద్రవములు కలుగుచుండెను. సకల జగత్తునకు శాసకుడు ఎవరునూ లేరు. మేఘములు వర్షించుట నాపివేశను. పృథివీయందు ధాన్యమును పండించు శక్తి లేకుండెను. అరాచకము వ్యాపించియుండెను. దేవతలు మునులు పరస్పరము ఆలోచించి నహుషుని ఇంద్రపదవి యందు నియమించిరి. నహుషుడు ఇంద్రపదవి యందు నియమితుడవగానే రాజస వృత్తి ఉత్పన్నమయ్యెను. శచీదేవి గుణములను విని నహుషుని మనస్సులో ఆమెను పొందవలెనన్న కోరిక ఉద్భవించెను. ఋషులతో, దేవతలారా, నన్ను సేవించుటకు శచీదేవిని కూడా ఇచ్చటకు పంపుడు. నన్ను శచీదేవి సంతోషపెట్టవలయునని చెప్పగా ఋషులకు బాధ కలిగెను. నహుషుడు నిన్ను పొందు కోరికను వెలిబుచ్చుచున్నాడు అని ఋషులు తెలుపగా శచీదేవి ముఖము వాడిపోయెను. బృహస్పతి వద్దకు వెళ్ళి నన్ను కాపాడమని కోరగా శచీదేవిని కాపాడుదునని మాట ఇచ్చెను. అప్పుడు నహుషుడు బృహస్పతిని వధించెదనని పలుకగా దేవతలు ఋషులు సామనీతిని ఉపయోగించుచు నహుషునితో చెప్పిరి, రాజేంద్ర, శచీదేవి పరమ పతివ్రత. ఇతర స్త్రీని పొందు కోరికను విడనాడుము. మీరు నీచకర్మను వదిలిపెట్టి సాత్విక బుద్ధిని ఆశ్రయింపుము అనిరి. నహుషుడు కామాతురుడనైనందున ఇంద్రాణిని మీ దగ్గరకు తెచ్చెదము అని దేవతలు పలికిరి. బృహస్పతి వద్దకు వెళ్ళి శచీదేవి నహుషునితో, పతిదేవుడు జీవించియున్నచో నేను ఇంకొకరిని భర్తగా ఎట్లు స్వీకరింతును అని చెప్పునట్లు అంగీకరింపజేసింది. శచీదేవి దేవతలతో కలిసి నహుషుని వద్దకు వెళ్ళి నా భర్త ఉన్నాడా లేదా నాకు తెలియవలెను అని కోరెను. దేవతలు ఇంద్రుని గురించి తెలుసుకునే ప్రయత్నములో విష్ణుధామమునకు చేరిరి. విష్ణువు దేవతలతో బ్రహ్మహత్యా పాతకం నుండి ముక్తుడగుటకు ఇంద్రుడు అశ్వమేధ యజ్ఞమును చేయవలెను.
అప్పుడు అతనికి ఇంద్ర పదవి లభించును అనెను. అశ్వమేధ యజ్ఞము భగవతి జగదంబను సంతుష్టురాలను చేయుటకు ఒక గొప్ప సాధనము. జగదంబ బ్రహ్మహత్య మొదలగు సకల పాపములను నశింపజేయును. ఇంద్రాణి కూడా భగవతి జగదంబను ఆరాధించుట ఎందు సంలగ్నురాలు కావలేను. ఈ నహుషుడు చేసిన పాపముల వలన తొందరగా సంహరింపబడును. ఇంద్రుడు తన సంపదలను తిరిగి పొందును. అతని సింహాసనం మరలా లభ్యమగును. విష్ణువు చెప్పిన మాటలు విని బృహస్పతితో కలిసి ఇంద్రుని వద్దకు వెళ్ళి యజ్ఞము సంపన్నమనరించగానే బ్రహ్మహత్యను విభజించి వృక్షముల మీద, నదుల మీద, పర్వతముల మీద, స్త్రీల మీద విసిరివేశను. ఇప్పుడు ఇంద్రుడు పరిశుద్ధుడయ్యను. మంచి దినముల కోసం కమలనాణము ఊతగా చేసుకుని ఎవరికీ కనిపించక జలమునందే ఉండిపోయెను. ఇంద్రాణి దుఃఖము అట్లే ఉండెను. బృహస్పతితో, నేను నా భర్తను తిరిగి పొందుటకు తగిన ఉపాయము తెలుపవలసినదిగా కోరుతున్నాను అనగా బృహస్పతి, పౌలోమి, నీవు జగదంబను ఆరాధింపుము. ఆమె మాత్రమే నహుషుని శక్తిని కుంఠితము చేయగలదు అనగా ఇంద్రాణి భువనేశ్వరుని చక్కగా ఆరాధింపసాగను. పూర్ణ తపస్విని అయ్యెను. ఇంద్రాణి ప్రాణనాథుని దర్శించు కోరికతో జగదంబను ఆరాధిస్తుండగా ఆ దేవి ప్రసన్నురాలై దర్శన భాగ్యం కలిగించినది. ఆమె 4 వేదములతో సుశోభితురాలై ఇంద్రాణితో, నీకు వరములిచ్చుటకే నేను వచ్చాను. అనంతకోటి జన్మల పుణ్య ఫలము వల్లనే ప్రాణులకు నా దర్శనం కలుగును అనెను. ఇంద్రాణి, నీవు నా దూత వెంట మానస సరోవరమునకు వెళ్ళుము. అక్కడ ఇంద్రుని కలుసుకొందువు. నేను రాజగు నహుషుని మోహింపజేయుటకు ఏర్పాట్లు చేసేదను. నా ప్రయత్నముతో నహుషుడు మోహితుడగును. వెంటనే అతనికి ఇంద్ర పదవి తొలగిపోవును అని చెప్పెను. ఇంద్రాణి అదే విధంగా పతిదేవుని దర్శించెను. ఇంద్రుడు, ప్రియురాల, నీ వెట్లు వచ్చితివి. నా ఉనికిని ఏ ప్రాణియూ తెలుసుకొనజాలదు. వరానన, నీవిప్పుడు ఏకాంతముగా నహుషుని దగ్గరకు వెళ్ళి, జగత్ప్రభు, మీరు ఋషులు మోసెడు పల్లకి నెక్కి రండు. అప్పుడు నన్ను స్వీకరింపుము. నేను మీ వశమగునని చెప్పుము. నహుషుడు తాపసులతో అదే విధంగా చేసి వారి కోపమునకు కాలి భస్మమైపోవును అనెను. సచీదేవి నహుషుని దగ్గరకు వెళ్ళి, దేవా, దేవతలందరి వాహనములకు భిన్నముగా మునిగణములతో నీ పల్లకిని మోయించి నా కడకు రమ్ము. అప్పుడు నేను మిమ్మలను పతిగా అంగీకరింతును అనగా మూర్ఖుడైన నహుషుడు మునుల వద్దకు వెళ్ళి, సచీదేవిపై నా మనస్సు పడినది కనుక మీరు నా పల్లకిని మోయి బోయిలుగా ఉండినచో సచీదేవి నా కోరిక నెరవేర్చునట. మీరు ఈ మహత్కార్యమును చేయుడు అని చెప్పెను. అందుకు అగస్త్యుడు నహుషుని మాటలను విని అలానే చేయుటకు అంగీకరించి దివ్య మునులను దానిని మోయుటకు నియమించి సర్ప అనగా నడువుడు నడువుడు అని పలుకుచుండెను. కామాతురుడైన నహుషుని బుద్ధి హరింపబడి ఉండెను. కాలితో అగస్త్య మహాముని యొక్క మస్తకమును తన్నెను. లోపాముద్ర యొక్క ప్రాణపతి వాతాపియను రాక్షసుని ఒకప్పుడు భక్షించెను. సముద్రమునంతా త్రాగివేసును. అట్టి అగస్త్యుని కొరడాతో కొట్టి గాయపరచెను. అగస్త్యుడు కోపముతో, ఓరి నీచుడా, నీవు అడవియందు భయంకర శరీరం గల ఒక గొప్ప సర్పంగా పడి ఉండుము. అనేక వేల సంవత్సరములు కష్టములను అనుభవింపుము. యుధిష్ఠిరుడు అని పేరు గల పుణ్యాత్ముడు నిన్ను కలిసి అతని నోటి నుండి వెలువడిన ప్రశ్నలకు సమాధానములను వినిన తరువాత నీవు ముక్తుడు అగుదువు అని శపించెను. వెంటనే నహుషునికి సర్పాకారము వచ్చెను. స్వర్గము నుండి పడిపోయెను. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్ళి ఊరడించి అతనిని స్వర్గమునకు తీసుకొని పోయి సింహాసనమున కూర్చుండబెట్టిరి. భగవతి జగదంబ కృపా ప్రసాదమున ఇంద్రుడు మరలా యథస్థానమునందు ప్రతిష్ఠితుడయ్యెను. జనమేజయ మహారాజా, ఎవరు ఎట్టి కర్మను చేదురో వారట్టి ఫలమునే అనుభవించెదరు. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.